గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి మనం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం తెరిచి అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయానికి తెరుద్దాం. Let us turn our books to the book of Acts chapter 28. From verse 1. 1వ వచనం నుంచి మనం చదువుదాం. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులకు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరిని చేర్చుకొండ్రి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతను చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడ చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నను న్యాయమాతలని బ్రతుకునిదని తమలో తాము చెప్పుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మరోసారి మేమందరం యొక్క వాక్యం సమీపిస్తుండగా చదవబడిన వాక్యంలోంచి మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. ఏదైనా మాకేం కావాలో దాన్ని మాకు దయచేసి మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ తెచ్చారా? సంతోషంగా ఉన్నారా? ఏమో సరిపోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. మరి ఈరోజు ఒక భాగంగా ప్రారంభిస్తున్నాం. మరి ప్రభు చిత్తమైతే దీన్ని మనం కొనసాగించుదాం. ఎందుకంటే ఇది గడికి అవసరమైన విశ్వాసం దేవుడి దీని లోపల దాచిపెట్టున్నాడు. మరి ప్రభు చిత్తమైతే మెలితే ద్వీపంలో అద్భుతములు అనే దానిలో మొదటి భాగం గురించి మాట్లాడుకుందాం. అయితే బైబిల్లో చాలామందికి ఈ మెలితే అని ఒక ద్వీపం ఉందని తెలియదు. బైబిల్ చదివే వాళ్ళకు కూడా ఆ దినము భూమి మీద ఉన్న వాళ్ళలో చాలామందికి కూడా మెలితే ద్వీపం ఒకటి ఉన్నదని తెలియదు. అంతెందుకు, ఈ షిప్పులు ఎవరైతే పౌలుతో పాటు వెళ్తున్నారో పౌలుతో సహా వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక ద్వీపం ఉందని తెలియదు. వీళ్ళు అక్కడ కొట్టుకొని పోయిన తర్వాత ఆ ద్వీపం పేరేంటని అడిగితే వాళ్ళు చెప్పారు ఇది మెలితే అని. అది ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుడికి తెలుసు మెలితే ద్వీపం ఒకటి ఉందని. దేవుడికి తెలుసు దేవుడు తన సేవకుని అక్కడ పంపించబోతున్నాడని. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సో గాడ్ నోస్ ద ఐలాండ్ ఆఫ్ మాల్టా. దేవుడికి మెలితే అని ఒక పర్వతం ఉందని తెలుసు. దేవుడికి మెలితే గురించి ఒక ప్లాన్ ఉన్నది. అలాగే ద సేమ్ వే గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ పాల్ అండ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద ఐలాండ్ ఆఫ్ మాల్టా. మాల్టా మెలితే పర్వతం లోపల ఉన్న ప్రజల గురించి అలాగే పౌలు గురించి కూడా దేవుడికి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉన్నది. ఆమేన్. అయితే దేవుడు యొక్క ప్రణాళిక జరిగే కాలంలో ఒకవేళ నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడు ఏదైనా ఆలోచన చేస్తే ఇది జరిగే కాలంలో నీవు కొన్నిటిని దాటవలసి ఉన్నావు. ఇఫ్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ దెన్ యూ హ్యావ్ టు పాస్ సో మెనీ థింగ్స్ అంటిల్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ప్లాన్ నీ జీవితం నెరవేరేంత వరకు నువ్వు ప్రతి దాన్ని దాటవలసి ఉన్నావు. గాడ్ విల్ అలౌ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అంటిల్ యూ కేమ్ టు దట్ ప్రామిస్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం దగ్గరికి వచ్చే లోపు నువ్వు అనేకమైనవి దాటవలసి ఉన్నావు. ఇఫ్ గాడ్ సెడ్ సో దెన్ యూ హ్యావ్ టు. ఒకవేళ దేవుడే కానీ నీకు అలాగా చెప్పినట్లయితే, నీ జీవితంలో పెట్టినట్లయితే నీవు వాటిని దాటవలసి ఉన్నావు. ఆమేన్. సో ఈరోజు మన వర్తమానం ఏంటంటే బీ ఆఫ్ ఎ గుడ్ కరేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరులారా, ధైర్యము కలిగి ఉండండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. See here we can see something. కొద్దిగా చూద్దాం. మన పౌలు గారు ఆ ద్వీపంలోకి వెళ్ళటానికి ముందు బిఫోర్ దే వెంట్ ఇన్ టు దట్ ఐలాండ్ సో మెనీ థింగ్స్ వాజ్ హ్యాపెన్ ఇన్ ద పర్సనల్ లైఫ్ ఆఫ్ పౌల్. పౌలు యొక్క వ్యక్తిగతమైన జీవితంలో అనేక సంఘటనలు జరిగినాయి. ఇది కొద్ది కాలంలోనే దేవుడు ఒక ప్లాను, ఒక ముగింపు చివరికి వచ్చేసరికి ఒత్తిడి మన మీద ఎక్కువ ఉంటుంది. అవునా? స్వస్థతను పొందుకోవడానికన్నా ముందు వ్యాధి యొక్క తీవ్రత నీ మీద ఎక్కువ ఉంటుంది. నువ్వు సాక్ష్యం చెప్పడానికన్నా ముందు నీ మీద ఆ సాక్ష్యం అది అవ్వుతుందో లేదో అని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.
అంటే ఒక భారాన్ని దేవుడు నీకు ముందు అనుమతిస్తాడు. ఆ తర్వాత నువ్వు దాన్ని దాటవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. See, God will allow more pressure before the things of God happen in your life. Then you have to pass it. You have to accept it. నువ్వు దాన్ని అంగీకరించాలి, దాన్ని నువ్వు దాటవలసి ఉన్నావు. అంటే దేవుడి జీవితంలో పెట్టిన దాన్ని నువ్వు దాటకుండా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు తీసుకోలేవు. నిజమేనమాట? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూద్దాం. పౌల్ నీడెడ్ టు పాస్ ఆల్ దీస్ థింగ్స్. అపోస్తలుడైన పౌలు దేవుడి చేతిలో వాడబడే వ్యక్తి అని పౌలుకి తెలుసు. దేవుడు తెలియజేశాడు, నేను నిన్ను వాడుకుంటానని చెప్పాడు. అననీయకి చెప్పాడు, నేను పౌలు వాడుకోబోతున్నానని. దేవుడు పౌలుతో మాట్లాడు, నువ్వు నా కొరకు ఏర్పరచబడి ఉన్నావని. దాని తర్వాత పౌలు జీవితంలో జరిగిన సంఘటనలు ఇవి. ఇప్పుడు దేవుడు పౌల్ని మరీ గొప్పగా వాడుకోబోతున్నాడు. దేవుడు ఒక ఆలోచనలో పౌలు దేవుడు ఒక భక్తుడై ఉన్నాడు. పౌలు ఒక ఖైదీ అయి ఉన్నాడు. పౌల్ ఈజ్ ఎ ప్రిజనర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ బిఫోర్ హీ వాజ్ చోజన్ అండ్ బిఫోర్ హీ వాజ్ నోన్ దట్ హీ వాజ్ ఎ ప్రిజనర్ టు గాడ్. పౌలుకి తను క్రీస్తుకు ఒక ఖైదీ అని తెలియటానికన్నా ముందుగానే దేవుడికి పౌలు ఒక ఖైదీ అని తెలుసు. నిజమైన మాట. అయితే ఇప్పుడు ప్రజలకి ఆ సంగతి తెలియాల. దేవుడు ఇప్పుడు ప్రజలకి ఆ సంగతి తెలియజేస్తున్నాడు. God want to know the people Paul is a servant of God. So now God is giving some struggles, some problems, some issues in the life of Paul to pass all those things. ఇప్పుడు పౌలు యొక్క జీవితంలో దేవుడు కొన్ని ఇబ్బందులని, కొన్ని శోధనలని, కొన్నిటి అనుమతి ఇచ్చాడు. అవన్నీ దాటినప్పుడు ఇప్పుడు పౌలు దేవుడు ఒక సేవకుడని ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు భూమి మీద మనం దేవుడు ఒక ప్రజలయ్యాం. ద సేమ్ వే వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్ టుడే. అప్పుడు మనం దేవుడు ఒక ప్రజలను తెలియాలంటే, మిగతా ప్రజలకి మనం దేవుడు ఒక ప్రజలను తెలియాలంటే దేవుడు ఏం చేస్తాడు? Will allow some struggles, some issues, some problems in our personal life to pass all those things. మన యొక్క జీవితంలో దేవుడు పెట్టిన ఇబ్బందులు, శోధనలు అవన్నీ దాటిన తర్వాత అప్పుడు నువ్వు దేవుడు కుమారుడు అని, అప్పుడు నువ్వు దేవుడు కుమార్తెమని నీకు తెలుసు. వారికి తెలియటం కొరకు దేవుడి జీవితంలో అనుమతించాడు. నిజమేనా? Why did God allow so many struggles in the personal life of Job in the Old Testament? పాత నిబంధనలో దేవుడు ఎందుకని యోబు యొక్క జీవితంలో అనేక శ్రమలకి, శోధనలకు అనుమతించాడు? ఇది యోబు నిమిత్తం కాదండి. యోబు దేవుడు ఒక భక్తుడై ఉన్నాడని అందరికి తెలిసే నిమిత్తం దేవుడు అనుమతించున్నాడు. అది నిజమేనా? మరి అలాగే ఒకవేళ దేవుడు ఇప్పుడు మనమున్న ఈ కాలంలో మన నిమిత్తం కూడా అలాగ ఆలోచన చేస్తే, ఇప్పుడు నేను బాధపడనా? ధైర్యం తెచ్చుకోననా? ఆటలో చూసారా? ఎక్కడ ఏం తెచ్చుకోవాలి? మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే చూడండి, పౌలుకి ఎవరో అక్కడికి వెళ్ళి, పౌలు కమాన్ నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ వెనకాల నేనున్నాను చెప్పడానికి ఎవడు లేడు. ఇప్పుడు పౌలుకి ధైర్యం ఎవరు? గట్టిగా చెప్పండి. పౌలుకి ధైర్యం ఎవరు? ఇప్పుడు పౌలుకి ధైర్యం దేవుడైతే మరి నాకు ధైర్యం ఎవరు? మరి మీకు ధైర్యం ఎవరు? మనందరికీ ధైర్యం ఎవరు? గాడ్ ఈజ్ అవర్ కరేజ్. ఇప్పుడు దేవుడే నీకు నాకు ధైర్యం అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు బలహీనత వచ్చినప్పుడు నువ్వు దేవుడి వైపు చూడాలి, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు దేవుడి వైపు చూడాలి, శోధన వచ్చినప్పుడు నువ్వు దేవుడి వైపు చూడాలి. బికాస్ హీ ఈజ్ మై కరేజ్. ఎందుకంటే ఆయన నాకు ధైర్యం అయి ఉన్నాడు. అందుకని బైబిల్ అంటుంది ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వేర్ షుడ్ ఐ బ్రింగ్ ద కరేజ్? బై ది వర్డ్, బై ది గ్రేస్, బై ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని చేత, దేవుని కృప చేత, దేవులో నుండి, వాక్యంలో నుంచి, ప్రార్థనలో నుంచి, విశ్వాసంలో నుంచి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఏ ఒక్క వ్యక్తి వచ్చి నిన్ను ధైర్యపరచడు. నువ్వు వాక్యం చదివేటప్పుడు దానిలోంచి నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు. నీ మోకాళ్ళు నేలకి ఇచ్చినప్పుడు నువ్వు అక్కడి నుంచి ధైర్యాన్ని పొందుకుంటావు. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు అక్కడి నుంచి ధైర్యాన్ని పొందుకుంటావు. ఏమా? ప్రార్థనలో గడిపేవాడు ఇతరుల మీద ఆధారపడడు. ఎటుగా చెప్దాం ఒకసారి. The person will be on the knees. He will never depend on any other person than the God. Is that right? ఇప్పుడు అదే నిజమైతే ఇప్పుడు పౌలు ఎవరి మీద ఆధారపడాలి? ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే పౌలు బందీ చేయబడి ఉన్నాడు. చేతులు సంఖ్యలు లేబడ్డాయి, కాళ్ళకి సంఖ్యలు లేబడి ఉన్నాయి. చేతులకు వేసిన సంఖ్యలు తీసుకెళ్ళి అక్కడున్న ఒక ఇనప రాడ్డుకి తగిలించి పెట్టారు. పౌలు ఎటు కదలలేడు. ఈ పడవేమో ఆ షిప్ కొట్టుకుపోతుంది. లోపల నుండి కంగారు పడుతున్నారు, లోపల నుండి భయపడుతున్నారు. వాళ్ళే భయపడితే పౌలు ఎంత భయపడాల? చాలా జాగ్రత్త. ఇన్ ద ప్రిజన్, ఆ ఓడలో ఉన్న జైల్లో ఉన్నాడు పౌలు, బంధించబడి ఉన్నాడు.
ఎటు వెళ్తుందో తెలియని కొట్టుకుపోతున్న ఒక షిప్లో ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవిత ప్రయాణం కూడా అలాగే ఎటు వెళ్తుందో తెలియకుండా కొట్టుకుపోతూ ఉంటుంది. ఎటు పోతున్నాం తెలియదు. ఈ పని చేస్తాం ఫెయిల్, ఆ పని చేస్తాం ఫెయిల్, ఇక్కడికి వెళ్తాం ఫెయిల్, అక్కడికి వెళ్తాం ఫెయిల్. షిప్ ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. ఎటు పోతున్నాం తెలియదు, ఏం చేస్తున్నాం తెలియదు, ఆలోచనలేండి తెలియదు, ఎవరితో మనం మాట్లాడినా మనకి వాళ్ళ నుంచి మంచి సమాధానం రావట్లా. ఇప్పుడు పౌలు ఎవరిని పిలిచి ఏమడినా ఏం చెప్తారు వాళ్ళు? ఎటు వెళ్తాం అడిగాడు పౌలు, వాళ్ళు ఏమంటారు? మాకే తెలియదు, నీకేం చెప్తాం. సంఖ్యలు తెస్తారా? జైల్లోని బయట తెస్తారా? తయారు. పౌలు అక్కడే ఉండాలి, అన్ని అనుభవించాలి. నీ స్థితి కూడా అంతే. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో అక్కడ అన్నీ అనుభవించాలా, ఇబ్బంది పడాలా, శోధనకు గురవ్వాలా. అయినప్పటికీ ఒక మాట చెప్తున్నా, ధైర్యము తెచ్చుకో. బీ కరేజ్ యువర్ సెల్ఫ్. నోబడీ విల్ కమ్ టు యూ అండ్ ప్యాట్ యువర్ షోల్డర్స్. ఎవడో ఒకడు వచ్చి నేను భుజం తిట్టి కమా నేను ఉన్నానని వెనకాలని చెప్పడం. నువ్వు వారి కొరకు ఎదురు చూడొద్దు. యు ఆర్ నాట్ ఎ బేబీ. నువ్వు చిన్నపిల్లోడు కాదు. డోంట్ లుక్ ఎట్ సమ్వన్, లుక్ ద వన్ హూ ఇస్ ఇన్ ద హెవెన్. నువ్వు ఏ ఒక్కడి వైపు చూడొద్దు, పరలోకంలో ఉన్న వాడి వైపు చూడు. నీ యొక్క స్థానం ఎక్కడ, నువ్వు అక్కడ చూడు. నిన్ను ఎవరు భూమి మీదకి పంపించారో, ఎందుకు ఈ శ్రమల శోధన మధ్యలో నేను నిలబెట్టి అనుమతి ఇచ్చారో, నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు నిశ్చయంగా దానిలోంచి బయటికి తీసుకురాబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద స్టార్మ్ ఎక్కడున్నాడు పౌలు? ఇప్పుడు తుఫాన్లో ఉన్నాడు. షిప్ ఎట్టిపోతుందో తెలియదు, అది పగలో తెలియదు, రాత్రో తెలియదు, నక్షత్రాలు లేవు, తుఫాను గాలి కొట్టుకుపోతుంది. ఇంకా బైబిల్ చెప్తుంది వారి తెరచాపలు విరిగిపోయినాయి. దిక్సూచి లేదు, తెరచాపలు విరిగిపోయినాయి. నైట్ వెళ్తాడో తెలియదు. మన జీవితాలు లాగే ఉంది కదా. తెరచాపలు విరిగిపోయినాయి, ఆలోచనలు తెగిపోయినాయి, కొన్నిసార్లు నిరాశ వచ్చేసింది. ఇక ఇంతే ఈ జీవితం కానీ అనుకునే స్థితిలో నీ జీవితము ఎలాగంటే అలాగ పోటల్లా నీ ఇష్టానుసారంగా పోతుంటే దేవుడు నీ ఇష్టానుసారమైన తెరచాప ఎరగొచ్చాడు. ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళాలి? ఆ సైనికులు పౌలుని వేరే చోట తీసుకుపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు పౌలుతో మాట్లాడాడు. నువ్వు పోయి యు మస్ట్ స్టాండ్ బిఫోర్ సీజర్. సీ హి హాస్ ఎ ప్రామిస్. పౌలుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు వెళ్ళి కైసర్ ముందు నిలబడవలసి ఉన్నావు, నువ్వు అక్కడికి వెళ్ళి నా గురించి చెప్పవలసి ఉన్నావు. సో పౌల్ హ్యాస్ ఎ మెసేజ్ టు ప్రీచ్ బిఫోర్ సీజర్. కైసర్ ముందు వెళ్ళి వర్తమానం చెప్పడానికి పౌలుకి దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానం పౌలు వెళ్ళి ఆ సీజర్ ముందు కైసర్ ముందు బోధించేంత వరకు పౌలుకేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నాకు సంతోషమైన సంగతి ఉంది ఇక్కడ. ఏంటి సంతోషమైన సంగతి అంటే, ఆ షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా పౌలుని బట్టి బతికారు. ఆమె చెప్పగలమా? అవునా? నోవాహు ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎవరిని బట్టి బతికారు? గట్టిగా చెప్పండి. నిజమేనా? కోపం రాదుగా? మరి ఇప్పుడు మనందరం ఎవరిని బట్టి బతకాల? రైట్. మరి మన కుటుంబం పౌలుని బట్టి షిప్లో వాళ్ళు బతికారు, నోవాహుని బట్టి వాళ్ళు బతికారు. మరి ఇప్పుడు నన్ను బట్టి నా కుటుంబం బతకాలి అనే స్థితిలో నువ్వు ఉన్నావా? అదే ప్రశ్న. ఎన్నికలో నీవు ఉంటే, ఇఫ్ యు ఆర్ చూజన్ బై గాడ్, నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నీ కుటుంబం వాళ్ళని కాపాడే బాధ్యత నీదే. ఎందుకో చెప్తాను, గమనించండి. మన కుటుంబంలో చాలాసార్లు నిరాశలు వస్తాయి, చాలాసార్లు నిట్టూర్పులు వస్తాయి, చాలాసార్లు బలహీనతలు వస్తాయి. అయితే కుటుంబంలో ఒక్కడు ఉంటాడండి. ఆ ఒక్కడు ఆ మిగతా వాడి దగ్గరికి, బలహీనుడి దగ్గరికి పోయి వాడి పక్కన నిలబడి వాడితో పాటు మోకాడేసి ఒక మాట అంటాడు, దేవుడు ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. God is with you, be courage. I will be on my knees, I will be in my prayers. Don't be low in the spirit. నువ్వు ఆత్మలో నువ్వు బలహీనుడిగా ఉండవద్దు. ఎవరు ఈ మాట అంటున్నదంటే, నీ పక్కనున్న ఆ స్నేహితుల్లో నుంచి, నీ పక్కనున్న కుటుంబంలో నుంచి, నీ పక్కనున్న ఆ సహోదరులో నుంచి దేవుడు నీకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇట్స్ నాట్ పాల్ దట్ ఈస్ స్పీకింగ్ దేర్, బట్ గాడ్ ఇన్ ద పాల్ ఈస్ స్పీకింగ్ టు ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ ద షిప్. ఇప్పుడు పౌలు కాదు మాట్లాడుతుంది. పౌలు చూడండి, ఆయన బంధించబడి సంఖ్యలు లేబడి ఉండి ఆ తెరచాపలు ఇరిగిపోయి
అందరూ కొట్టుకుపోతా ఉంటే, రాత్రి ఏదో పగలేదో తెలియకుండా వీళ్ళు తిరుగుతా ఉంటే, అక్కడున్న సైనికులు చచ్చిపోతాను భయపడి ఏడుస్తా ఉంటే పౌలు అంటున్నారు, మీ ఎవరికి ఏమిగా ధైర్యంగా ఉండండి. ఎవరు? క్రీస్తు ఖైదీ. ద ప్రిజనర్ టు క్రైస్ట్ ఈస్ సేయింగ్ దట్ బీ కరేజ్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. యు డోంట్ డై. నువ్వు చనిపోవు, మీకేమీ కాదు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఖైదీ. ఇప్పుడు మనం క్రీస్తు కానీ ఖైదీ అయితే, ఎవరైనా బలహీనతలో ఉంటే వాళ్ళతో ఏం చెప్తాం? వాళ్ళకి ఎలాగుంది? వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, వీడు బంధించిపోయి ఆడు తెచ్చిపోతాడు ఎలాగూ. కానీ పౌలు ఏమంటున్నాడు? ఐ డోంట్ డై బికాజ్ ఐ హావ్ విజన్, ఐ హావ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. నేను చనిపోను. ఎందుకు చనిపోవు? దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానము నేను కైసరు ముందు పెట్టేంత వరకు నాకేమీ కాదు, మీరు నాతో పాటు ఉన్నారు కాబట్టి మీకు ఏమి కాదు. ఎంత ధైర్యం! బీ కరేజ్. ఎంత ధైర్యము! మీరు ధైర్యంగా ఉండండి. ఆ మాట చెప్పడానికి ధైర్యం కావాలి ముందు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను, దేవుడు అపోస్తలుని పునాది చేశాడు. మనం ఈరోజు అపోస్తలు చేసిన పునాది మీద కట్టబడుతున్నాం. వీఆర్ బిల్డింగ్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ అపోస్తల్స్ అండ్ ప్రాఫిట్స్. See now, Paul is a prisoner and at the same time Paul is one of the foundation stones of the apostles. ఇప్పుడు పౌలు ఇక్కడ ఖైదీగా ఉన్నాడు. అయితే ఇదే పౌలు అపోస్తల పునాదిలో ఒక రాయి కూడా అయి ఉన్నాడు. నిజమేనా? ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది స్టోన్స్ ఆఫ్ ది ఫౌండేషన్. మనకేసిన పునాదిలో అపోస్తలైన పౌలు కూడా ఒకడు. అయితే అపోస్తలైన పౌలు ఆ పునాదిలోకి వెళ్ళాలంటే అపోస్తలైన పౌలుకు ఒక పునాది కావాలండి. బిఫోర్ హీ బికేమ్ ఎ ఫౌండేషన్, హీ నీడ్స్ ఎ ఫౌండేషన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనము దేవుల్లో ధైర్యం తెచ్చుకోవాలంటే, మనం ఇంకొకటి ధైర్యం ఇవ్వాలంటే ముందు నాకు ధైర్యం కావాలి. నేను ఇంకొకటి విశ్వాసం ఇవ్వాలంటే ముందు నాకు విశ్వాసం కావాలి. నేను ఇంకొకటి వాక్యాలను నడిపించాలంటే ముందు నేను నడవాలి. నువ్వు తప్పు చేయొద్దని చెప్పాలంటే నేను చేయకుండా ఉండాలి. నువ్వు ఈ పని చేయొద్దు, ఇది దేవుడికి విరోధం అని చెప్పాలంటే ముందు ఆ సంగతి నాకు తెలియాలా. ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ మై లైఫ్ ఫస్ట్, దెన్ ఐ కెన్ సే టు అదర్స్. వితౌట్ దట్ ఐ కాంట్ సే టు ఎనీబడి because they don't believe in it. If they see in me, then they can believe it because I am following it. నేను ఇంకొకటి చెప్పే ముందు ఆ పని నేను చేస్తా ఉంటే ఆ పని నాలో వాళ్ళు కనిపిస్తూ ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని నమ్మి వాళ్ళ పని చేస్తారు. నిజమేనా? ఇప్పుడు నువ్వు వర్తమానంలో ఉండు అని చెప్పాలంటే గట్టిగా చెప్పండి. ఫస్ట్ ఐ షుడ్ ఫాలో ద మెసేజ్, దెన్ ఐ కెన్ సే ద పీపుల్ టు ఫాలో ద మెసేజ్. దెన్ దే విల్ ఫాలో బికాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. దే విల్ సీ మీ. వాళ్ళకి వర్తమానం వెంబడించమని చెప్పినప్పుడు, నేను వర్తమానంలో జీవిస్తున్నప్పుడు నేను జీవించేది వాళ్ళు చూశారు కాబట్టి వర్తమానంలోకి వస్తారు. అవునా? ఇప్పుడు నేను జీవించుకునే వాళ్ళు చెప్తుంటే హౌ కెన్ దే బిలీవ్? దే డోంట్ బిలీవ్. వాళ్ళు ఎలా నమ్ముతారు? నమ్మలేరు. కారణం ఎవరు? ఇస్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ద మెసేజ్? నో. ఇస్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ద బైబిల్? నో. ఇస్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నో. దెన్ వేర్ ఇస్ ద రాంగ్? ఇట్స్ ఇన్ మీ. Because I know each and everything in the Bible and the message, but I am not following it. So the reason people are not believing in the message today. వాక్యంలో తప్పున్నదా? దేవుళ్ళలో తప్పున్నదా? వర్తమానంలో తప్పున్నదా? తప్పు ఎక్కడ ఉన్నది? అవన్నీ తెలిసినా నేను మారలేదు కాబట్టి తప్పు నా లోపల ఉంది. ఆ కారణం బట్టి నేను వర్తమానం చెప్పిన ఎవరు రాటల్లా. కాబట్టి ఇప్పుడు సరి చేయాల్సింది ఎక్కడ? ఇక్కడ. ఇది ఖాళీ అవ్వాలి, ఇక్కడ ఫుల్ అవ్వాలి. Your mind should be empty, your heart should be full by the word of God, filled by the word of God. దేవుడి యొక్క వాక్యం చేత, by the power of God, దేవుడి యొక్క శక్తి చేత, by the spirit of God, దేవుడి యొక్క ఆత్మ చేత నీ హృదయము నింపబడాలి. your heart should full. దాని చేత నింపబడినప్పుడు అప్పుడు నీ జీవితంలో కనిపించే ప్రతి కార్యంలో క్రీస్తు ఉంటాడు. అప్పుడు దేవుడు కనిపిస్తూ ఉంటాడు. నీవు ఇతరులకి మాదిరిగా ఉండాలి. దేవుడిని ఎత్తిపెట్టున్నాడు. నేను ఎవరి ముందో గొప్పగా చెప్పుకోవడం దేవుడిని పిలవలేదండి. అయితే వాస్తవంగా దేవుడు నన్నెందుకు గొప్ప చేస్తాడు అంటే తెలుసా? ఆయన్ని నేను చూపిస్తున్నాను కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. See in the darkness. ఇప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు? చీకటి. ఏ చీకటి తెలుసా? మనం ఉండే చీకటి కాదండి. సముద్రం మీద చీకటి. పగలా తెలియదు, రాత్రా తెలియదు, ఎటు వెళ్తున్నాం తెలియదు, బతుకుతామా చనిపోతామా, తినటానికి ఉన్నదా,
ఆ పడవ కొట్టుకుపోతున్నప్పుడు, when the ship is wrecking, ఆ పడవ ఇరిగి ముక్కలైపోతా ఉన్నప్పుడు, ఆ బరువుకి అది మునిగిపోద్దేమోనని దాంట్లో ఉన్న ఆహారం మొత్తం బయటపడేస్తారు. దే త్రో ఆల్ ద ఫుడ్ ఇన్ ద సీ. ఇప్పుడు వీళ్ళకి ఆహారం ఉందా? లేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆహారం లేకపోయినా కొద్ది రోజులు బతుకుతాము, ఆ ఆహారం షిప్పులో పెట్టుకుంటే మునిగి ఇప్పుడు చచ్చిపోతాం అని చెప్పి దాన్ని బయటపడేశారు. అంటే వాళ్ళకి ఆహారం లేదు, ఎటు పోతున్నామో తెలియదు, దిక్కు లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదంటే జీవితం మీద ఆశలు మొత్తం వదిలేసుకున్నారు. నేను చెప్తాను మీకు సంగతి, అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. నాకు ఏదో ఒకటి ఉందిలే, ఈ ఆశ ఉంది, ఇది కాకపోతే అది అవుతుందిలే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో దేవుడు అక్కడికి రాలేడు. యు కాంట్ కమ్ until all of your hopes came to dash on this earth. నీ ఆశలు మొత్తము నేల మీదకి వచ్చేసేంత వరకు దేవుని దగ్గరికి రాలేడు. నువ్వు దేని మీద ఆశిస్తున్నావో, నాకు ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నాడులే, అక్కడ నాకు ఆలోచన ఉందిలే, అక్కడ సహాయం ఉందిలే, ఇక్కడ ఈ చెయ్యి నాకు సపోర్ట్ చేస్తుందిలే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో దేవుడు ఇంకా నిన్ను వీటికి అనుమతిస్తానే ఉంటాడు. నువ్వు ఆయన పూర్తిగా తిరగాల. ఎంతగా అంటే ఇక నాకెవ్వడు లేడు, ఎవడు రాడు, ఈ పరిస్థితి నన్ను చూసి భయపడి పారిపోతున్నారు అనుకున్నప్పుడు నీ హృదయము సంపూర్ణముగా పరిపూర్ణముగా, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవడు లేడు, నా జీవితం ఇలాగైపోయినప్పటికీ నేను ఇంకా బ్రతుకున్నానంటే నాతో నీకు ఏదో పని ఉంది ప్రభువా, అది నాకు అర్థమయ్యేలాగా చేయి ప్రభువా. నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఇక్కడ వాళ్ళందరికీ ధైర్యంగా చెప్పగలను. మనందరి జీవితంలో దేవుడు ఇలాంటి స్థితికి ఆల్రెడీ తెచ్చాడు. నువ్వు ఈ స్థితిలోకి వచ్చావు, ఆల్రెడీ ఈ స్థితిలో పడి ఉన్నావు. ఇంకా రహస్యం చెప్పనా, నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి లేచి ఉన్నావు, ఆ పరిస్థితులకు వెళ్ళున్నావు. ఏంటి దాని అర్థము? పౌల్ని ఆ పరిస్థితిలోకి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు? పౌలతో దేవుడికి పని ఉన్నది. ఇప్పుడు నన్ను ఆ పరిస్థితిలోకి తీసుకుపోయాడు, దేవుడికి నాతో పని ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, why God allowed so many things in the life of Paul? Because God needs Paul. He was chosen by God himself. అందుకే దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు మరి నీ సంగతి నా సంగతి, మనం ఎందుకు ఈ పరిస్థితుల్లోకి వెళ్ళొచ్చాం? వితౌట్ రీజన్ God will not allow any problems to you. Without a reason. There must be a reason behind, there must be a purpose behind it. I don't want to like to say reason, it's a purpose. దేవుడు ఇవన్నీ నీ జీవితంలో అనుమతి ఇవ్వటానికి వెనకాల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం నాకు తెలిస్తే నేను ఆ ఉద్దేశం వెనకాల వెళ్తానండి. నా జీవితం ఆగమ్య గోచరము, దిక్కు లేదు, చీకటి, నాకు ఎవడు సహాయం చేయలేడు, నేను ఉన్న స్థితిలో నేను పక్కన వ్యక్తి నన్ను కలుసుకోవడానికి కూడా ఇష్టపడటంలా. మనం అప్పుల్లో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బోధల్లో ఉన్నప్పుడు, ఏడుస్తా ఉన్నప్పుడు, రకరకాల వ్యాధుల్లో ఉన్నప్పుడు అనేక మంది మన వైపు చూడటానికి కూడా ఇష్టపడరు. ఎవరో కాదు, మన బంధువులే, మన స్నేహితులే, మన కుటుంబంలో వాళ్ళే, ఇంకా మాట్లాడితే మన సంఘస్థులు కూడా అయ్యి ఉండొచ్చు. చూడటానికి కూడా దగ్గర రాలేకపోవచ్చు. అటువంటి స్థితిలో నువ్వు ఒక్కడిగానే నువ్వు ఒకే గదిలో ఉండి నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు, ఏడ్చే ఉండొచ్చు. అయినప్పటికీ ఒక సంగతి చెప్తా, అంత స్థితిలోకి నువ్వు పోయినా ఈరోజు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎందుకని? దేర్ ఇస్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం ఉన్నది. ఇంత కష్టం ఎందుకు పెడుతున్నాడు దేవుడు పౌల్ని? ఇంత కష్టపడుతున్నా కూడా పౌల్ దగ్గర నిరాశ లేదండి. Paul was never depressed by seeing all these things, because ఒక సంగతి తెలుసు పౌలుకి, ఇన్ని సంగతులు జరుగుతున్న నిరాశ రాటల్లా, నిస్పృహ రాటల్లా, భుజాలకు జారిపోటల్లా. మనకి చిన్న సమస్య వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న శోధన వస్తే, మనం చేయలేని స్థితి వస్తే మన భుజాలు జారిపోతాయి, నడువు లొంగిపోతాయి, తల కిందకి ఏలాడేసేస్తాం, మెడ నరాలు నిలబడవు, బలమైన మాటలు రావు, శూన్యంలోకి చూస్తూ ఉంటాం. మాటలన్నీ ఫిలాసఫీ వస్తుంది, వేదాంతం వస్తుంది. See, when you have some problems, then you will speak philosophy. వేదాంతం వస్తుంది. అంత దేవుడే చూసుకుంటాడు. అయిపోయింది, ఇంక లేదు, ఇక నాకు ఆశలు లేవు, నాకు అక్కర్లా, నాకు వద్దు, నా జీవితము ఇంతే. ఏంటిదంతా? రాయండి పుస్తకం. అయితే నీకు సంగతి జ్ఞాపకం రావాలి.
నువ్వు ఫిలాసఫీ మాట్లాడటానికి భూమి మీద రాలా. యు ఆర్ నాట్ హియర్ టు స్పీక్ అబౌట్ ఫిలాసఫీ. యు ఆర్ హియర్ టు రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగతమైన జీవితంలో క్రీస్తును చూపించడానికి నువ్వు ఇక్కడికి వచ్చున్నావు. నీవు ధైర్యం కలవాలి. ఎక్కడి నుంచి? క్రీస్తు నుంచి. నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఎక్కడి నుంచి? మళ్ళా క్రీస్తు నుంచి. అన్ని క్రీస్తు నుంచి చూపించవలసి ఉన్నావు. సో యు ఆర్ ఇన్ ద లాస్ట్. నో కాంటాక్ట్స్ విత్ నో బడీ. వెన్ దే వర్ ఇన్ ద షిప్, they don't have any communication with any other people. They lost all the communication. అదే మొన్న కూడా ఒక మాట చెప్పాను నేను, పోయిన వారం అనుకుంటా. మన జేబులో 100 రూపాయలు కూడా లేకుండా, మొబైల్ ఫోన్ లేకుండా ఒక రోజు మొత్తం మనం గడపాలంటే మన సంగతి ఏంటి? ఎవరు లేకుండా బతుకుదామా? చచ్చిపోతాం అక్కడే. ఒక్కరోజే జేబులో డబ్బులు లేకుండా, మొబైల్ ఫోన్ లేకుండా. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు? ఈరోజు మనుషులు కనబడబోయి చచ్చిపోతాం మనం. అమెరికా ఒక పరిస్థితి ఉంది. అమెరికా ఒక గొప్ప దేశం అంటాం. We say that America is a great country. They say everybody says that it's a great and powerful country. But you know what happens? If there was a 1 hour of electricity cut, so many people will die in the airport. అమెరికా దేశము గొప్ప దేశం అంటాం, బలమైన దేశం అంటాం, పెద్దన్న అంటాం మనం అమెరికాని. అయితే అమెరికా దేశంలో 1 గంట కరెంటు పోతే ఎయిర్పోర్ట్లో అనేక మంది చచ్చిపోతారు. ఏంటి? భయం. వాళ్ళకి ఏంటంటే కరెంటు పోయిందంటే ఎవడో మన దేశం మీదకి వచ్చేసాడు, మన దేశాన్ని ఆక్యుపై చేశాడు, ఇంక మనం చచ్చిపోతారు ముందే. మరి ఇప్పుడు పౌలు సంగతి ఏంటి? వీళ్ళు ఆల్రెడీ చచ్చిపోయే పొజిషన్లోకి వెళ్ళారు కాదు, ఆల్రెడీ చచ్చిపోయారు ఒక రకంగా వాళ్ళు మాట్లాడితే. మీకు బైబిల్ చెప్తా ఉంది, బైబిల్ చదివారా? 14 రోజులు. They were in the sea for 14 days. They never know where they are going. They never know whether it was a day or night. అది రాత్రి పగలో తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. వారు 14 రోజులు దివారాత్రములు ఆ వాడు ఇటుపోతే వాడనకాలు వెళ్ళారు. ఒకసారి 14 రోజులు వద్దు, ఒక 2 రోజులు మనం ఎక్కడికైనా అలా వెళ్తే చూడండి, కొన్నిసార్లు మనం దారిదే పట్టో ఇటో పోతూ ఉంటాం. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, వేరే ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఎంత అసహనంగా ఉంటాం మనం. మీకు చిన్న సంగతి చెప్తావు, నువ్వు కూడా ఉన్నట్టున్నావు. ఆ రోజు యానం దగ్గర కారులో ట్యాంక్ ఫుల్ చేయించాం. ఓ సహోదరుడు, పాస్టర్ గారు నేను డ్రైవ్ చేస్తానన్నాడు. కానీ తీసుకొని వచ్చాం. కాకినాడ నుంచి కత్తిపూడి రావాలా. ఎన్ని కిలోమీటర్లు? 60 ఉంటుందా? 60 కూడా 35-40 ఉంటుంది. 11:30-12 గంటలకు మేము బయలుదేరాం. పొద్దున్న 5ంటికి వచ్చాం ఇక్కడికి. ఎల్లుండి వెళ్తాం. కారు ఎక్కడ ఆగట్లేదు, కారు మాత్రం కదులుతానే ఉన్నది. ఇప్పుడు పొద్దున్నకి ఏం రావాలి? మా కాపర్ రావాలా, బీపీ రావాలా? కానీ నాకు ఒక సంగతి తెలుసు, దేవుడి చిత్తం లేకుండా ఆలస్యంగా నేనన్నా మీరు పోనీ, కార్లో పెట్రోల్ ఉంది కదా, అయిపోయేలా పోనీండి వెళ్దాం అని నేను అంటున్నా. కొన్నిసార్లు నీ జీవితంలో జరిగే సంఘటనలను బట్టి నీకు అసహనం రావద్దు. నీ ఇష్టానుసారంగా కాకుండా నీకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు వాడిని చూసి నువ్వు కోపాలు, ఆవేశాలు తెచ్చుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టుగా పోవటం లేదా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసు, ఒక్కటే, దేవుడి వైపు తిరిగా. నాకు తెలిసిన పని అదే మీకు చెప్తా ఉంటాను. నేను చేయని పని మీకు చెప్పడానికి ఇష్టపడ్డండి, నేను చేసిన పని మీకు చెప్పాలా. See, look at when Paul was shipwrecked. ఆ పడవంతా ఎరిగి మొక్కలైపోయినప్పుడు, కూలిపడ సిద్ధంగా ఉన్నప్పుడు, he would lost hopes too. All hopes they could be saved. అయితే పౌలు కూడా అందరితో పాటు తన ఆశలు కోల్పోయాడు. ఇంక అయిపోయింది అనుకుంటున్నాడు, ఇక నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నాడు. అయితే గమనించండి, ఆ షిప్ అంతా కూడా ఆ కింద దొంగలు ఏవైతే పెట్టి దాంతో షిప్ చేశారో అదంతా నీటిని పీల్చేసుకొని నీరు లోపలికి వచ్చేస్తుంది. అంటే షిప్ బరువెక్కుతున్నది. అంటే మునిగిపోవటానికి రెడీ అయిపోయినది. చచ్చిపోవటానికి వీళ్ళందరూ రెడీ అవ్వాలా. ఎక్కడున్నామో తెలియని స్థలంలో ఉండి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి మునిగిపోవటానికి రెడీ అయినప్పుడు ఇక మనిషికి జీవితం మీద ఆశ ఉంటుంది ఏదన్నా? మీకు ఒక మాట చెప్తాను, ఇప్పుడు మన ఇక్కడున్న వాళ్ళు ఎవరికి కూడా సముద్రంలోకి వెళ్ళిపోతే అది ఏడోలే ఒక కథలాగింటున్నాం. మన ఇంటి దగ్గర ఉన్న కాలువల్లో
మిమ్మల్ని నుంచోబెట్టి ఒక దాని దగ్గర మీ చేతిలో కర్ర ఎవడు లేకుండా పక్కన ఈత వచ్చిన ఎవడు లేకపోతే మనం ఎలాగుంటాం? 4 అడుగులే లోతు అది. అది ఎంత లోతు కాదండి, ముందు చచ్చిపోతాం. మరి ఏళ్ళ సంగతి ఏంటి? సముద్రం అంటే లోతు ఎంతో తెలియనిది. ప్రైజ్ ది లార్డ్. If God allowed you to pass all these things in your life, then you have to pass all those things. దేవుడి జీవితంలో ఇవన్నీ కానీ అనుమతిస్తే నువ్వు అవన్నీ దాటవలసి ఉన్నావు. ఎలా దాటాలి? Just put your hand in the hand of God, then you will pass all those things. You don't need to do any other thing than that. నువ్వు ఎలా అన్నిటిని దాటాలా అంటే నాకు తెలిసిన ఒక్కటే మార్గం ఉండేది. నీ చేతిని ఆయన చేతిలో పెట్టు, వదిలేసి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన చెయ్యిని ఆయన పట్టుకుని ఆయన చేతుల నుంచి లాక్కొని మన ఇష్టానుసారంగా పోతున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ చేతిని ఆయన చేతిలో పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. సో దేర్ వాజ్ ఎ టైమ్ when prophet came from meetings after a week. He was so sick, he was so tired, he was sleepless. He went his home and he's sleeping. ప్రవక్త చాలా కాలం మీటింగ్లు అన్నీ జరిగి చాలా కాలం నిద్ర లేకుండా అలసిపోయి వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు ఆయన కుమారుడు వచ్చి నైట్ నిద్రలేపాడు. నాన్న నాకు మంచినీళ్ళు కావాలన్నాడు. దెన్ హి సెడ్ గో అండ్ డ్రింక్ ఇన్ ద కిచెన్. కిచెన్లోనే పోయి తాగన్నాడు. అని అంతా చీకటిగా ఉంది, నువ్వు రా. చీకటి ఏం కాదు, మన ఇల్లే కదా, పో అన్నాడు. లేదు నాకు చీకటి అంటే భయం అన్నాడు. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? మనం ఎక్కడ ఉంటున్నాం? కొన్నిసార్లు చీకటిలో ఉండి మనం ఏమంటాం? నాకు భయం. మీకు తెలియని సంగతి చెప్పనా? చీకటికి మీరంటే భయం. ఏంటది? కానీ మనకి ఎందుకని? నీ ఎవడో నీకు తెలియక నీకు చీకటి అంటే భయం. నీ ఎవడో చీకటి తెలుసు కాబట్టి చీకటికి నువ్వు అంటే భయం. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, అందుకని చీకటికి భయం. See, God say you are light to the world. So the reason darkness is fearing about you because you are the light. నువ్వు వెలుగై ఉన్నావు కాబట్టి నిన్ను చూసి చీకటికి భయం. నీకు దేనికి భయం? ఇప్పుడు చిన్నపిల్లాడు తెలియనోడు కాబట్టి అంటాడు, నాన్న నాకు మంచినీళ్ళు కావాలి, చీకటిగా ఉంది, రానా నువ్వు, రానా. సార్ నిద్రకాలతో లేచాడు. అది చలి ప్రదేశం. అమెరికాలో ఒక ప్రాంతంలో చలి ప్రదేశం ఎక్కువ ఉంటుంది. అక్కడ నడుస్తూ ఉంటుంది. ఇక్కడికి మ్యాచ్ ఉన్నట్టుగానే వాళ్ళ ఇంట్లో కూడా ఆయన భార్య ఇంట్లో మ్యాట్ అంతా అతికిస్తూ ఉంది కింద ఫ్లోర్కి. అరంగుళం కన్నా ఎక్కువ ఉంటుంది ఆ మ్యాట్. అలా ఉంటే కానీ చలి ఆగదు. నేను కూడా ఇంతకుముందు ఇట్లాంటి వర్తమానాలు చెప్పేటప్పుడు అరంగుళం ఉండేది అనేవాడిని. మొన్న ఊటీ వెళ్ళాక తెలిసింది నిజంగా ఎట్లా ఉంటుందో కింద కాళ్ళ కింద చలి ఉంచే. సాక్స్ వేసుకొని ఈ ఫ్లోర్ మ్యాట్ల మీద నుంచున్న చలి లోపలికి వస్తుంది. అప్పుడు అర్థమైంది అమెరికాలో ఎలాగుంటుందని. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న చేతితో పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే పిల్లోడు చిన్నోడేమో ఆ మ్యాట్ దగ్గర రాగానే కాళ్ళు తగిలి ఆ మ్యాట్కి పడిపోయాడు. ఎమ్మటే ఆ పిల్లోడు చెయ్యి వాళ్ళ నాన్న చేతిలో ఉంది కాబట్టి ఎమ్మటే నాన్న గట్టిగా పట్టుకున్నాడు. పిల్లోడు పడిపోలా. వాళ్ళ నాన్న సేవకుడు కాదు. ఎమ్మటే నిద్రంతా పోయింది. నిద్ర మొత్తం పోయింది. ఎమ్మడో సంగతి గుర్తొచ్చింది. నా పిల్లోడు చిన్నోడు నా చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు. వాడు పడిపోవటానికన్నా ముందు వాడి చెయ్యి నా చేతిలో పెట్టాడు. వాడు పడిపోయేటప్పుడు నేను వాడికన్నా బలమైనవాడిని కాబట్టి నేను వాడిని పడిపోకుండా పట్టుకున్నాను. నేను దేవుడి దగ్గర చిన్నోడిని. నేను దేవుడి దగ్గర చిన్నోడిని. ఇప్పుడు నా చెయ్యి నేను దేవుడి దగ్గర పడిపోవటానికన్నా ముందుగానే పెట్టినట్లయితే నేను పడిపోయేటప్పుడు ఆయనని పడిపోకుండా పట్టుకుంటాడు కదా. అంటే ఈరోజు మన చెయ్యి ఎక్కడ పెట్టాలా? ఈరోజు మన చెయ్యి ఏం చేస్తామంటే నేను నా చెయ్యి ఎవరికి ఇవ్వను, దేవుడికి కూడా ఇవ్వను. I don't want to give to my hand to anyone, even God, because this is my life. I write my life myself. ఈరోజు మనం ఏమన్నా తెలుసా? నా జీవితము నేను రాసుకుంటా, నా ఇష్టం. Who are you? I'll tell you, you are nothing. That's what I can say you. నువ్వు ఎవరివి? నా జీవితం నా ఇష్టం. ఎవరు నువ్వు? అసలు పెద్ద సొన్నా నువ్వు. ఎవరు మనం?
ఇప్పుడు నేనేం చేయాలి? నేను సున్నా అని తెలిసాక ఆయన ముందు ఒకటి ఆయన పెట్టుకుంటే నీకు విలువ 10 అవుతుంది. లేకపోతే నీ విలువ ఎప్పటికీ సున్నానే. See, now you need to put your hand in the hand of God. Then you will never fall. You don't allow it to fall. ఎందుకంటే నీ చెయ్యి నువ్వు ఆయన చేతిలో పెట్టావు కాబట్టి దేవుడు నిన్ను పడిపోనీయకుండా ఎత్తి పడతా ఉంటాడు. అంతకని ఇంకేం కావాలా? ఇప్పుడు చీకటి నీళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆశలు మొత్తం పోయినాయి, కానీ పౌలుకి మాత్రము దేవుడి మీదే ఉన్నది. ఆమేన్. See, no way to come out. వాళ్ళు బయటకు వచ్చే మార్గం లేదు. They were ready to die. కొద్దిసార్లు మన జీవితంలో నాకు ఎవరు సహాయం లేదు, నేను బందీ అయిపోయినాను, నాకు ఆహారం లేదు, తినటానికి లేదు, బయటకు వచ్చే మార్గం లేదు అనుకున్నాక మనం నిదానంగా చనిపోవటానికి రెడీ అవుతాం. మనకు తెలియకుండా మనకు ఒక వ్యాధి వచ్చింది, ఈ వ్యాధికి నాకు పోదు అనుకున్నాక మనము సైకలాజికల్గా చనిపోవడానికి రెడీ అవుతాం. If you don't have anything to eat or drink, you don't have any way to come out, then you will prepare your mind to die. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడి చిత్తంలో ఉన్నవాడు చనిపోవటానికి సిద్ధపడడం. వాడికి ఒక ఆశ ఉన్నది. ఏంటి ఆశ అంటే, నేను చనిపోవడం నా చేతిలో లేదు కానీ దేవుడి చేతుల్లో ఉన్నది. I leave my hand in the hand of God, then he will take care of me. Whether I will die or live, I don't mind it. Because I submit myself to God, then he will take care of it. నేను నా చేతిని దేవుడి చేతిలో పెట్టాను. ఇప్పుడు నేను బతికుండాలా లేదా అనేది ఆయన ఇష్టము. నేను ఆయనకి అప్పచెప్పేసుకున్నా. ఆయన నన్ను కాపాడినా కాపాడకపోయినా అది ఆయన ఇష్టము. See, I'll tell you a small story which is in the Old Testament. There were 3 little boys. పాత నిబంధనలో 3 యవనస్తులు ఉన్నారు. మీకు అందరూ తెలిసిన యవనస్తులు చెప్తారు పేర్లు ఒకసారి. షద్రక్, మేషాకు, అబేద్నెగో. So there is a situation in their life. They are about to die because they are worshiping God. They don't want to bow to any statue, so the reason death came to them. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి నమ్మున్నారు. వారు దేవుణ్ణి నమ్మిన కారణం చేత వారి దగ్గరికి మరణం వచ్చింది. వారు చనిపోవలసిన ఒక సమయం వచ్చింది వారి జీవితంలో. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము చనిపోవడానికి రెడీయే, మా అంతటా మేము చనిపోవాలనుకో, మీరు మమ్మల్ని చంపుతా అన్నారు కదా, కానివ్వండి, మేము మాత్రం దేవుడిని విడిచిపెట్టాం. మీకు అదే చెప్తా ఉన్నాయిరా ఈ ఉదయం. ఏ పరిస్థితి వచ్చినా, చనిపోయే పరిస్థితి నీ కళ్ళ ముందుకు వచ్చినా నువ్వు ఒక్క మాట చెప్పగలవా? నా దేవుడిని విడిచిపెట్టను, నన్ను కాపాడినా. గట్టిగా చెప్దాం అందరం. Whether he saves me or not, I will worship him. I don't want to leave him because he called me to come here. He will be with me all the time because he was a promise to me. దేవుడు నన్ను విడిచిపెట్టను, ఎడబాయను, విడువని నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నన్ను భూమి మీదకి పిలిచాడు. నేను ఆయన నమ్మినప్పుడు, if I believed in him with all my heart, then he will come to me and protect me. I don't know how he will come, but he will come and protect me. నాకు తెలియదు ఆయన ఎలాగ వస్తాడో, కానీ వస్తాడు. ఒకసారి ఒక సేవకుడు ప్రసంగం చేస్తుంటే ఒక డాక్టర్ గారు వచ్చి అన్నాడు, ఏంటి నీ ప్రజలు ఊరకే కేకలేస్తారు, ఎగురుతున్నారు, గంతుతున్నారు, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ట్యాబ్లెట్స్ వేయచ్చు కదా. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అయ్యా వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తానన్నాడు. ఏ ట్యాబ్లెట్ వేసేవాళ్ళు? గాస్పెల్స్. సువార్త బిళ్ళలేసి అందుకని కేకలేస్తున్నారు అన్నాడు. నువ్వు బోధించిందంటే ఒక తప్పు అని సేవకుడా అన్నాడు. అయ్యా చెప్పు, నేను సరి చేసుకుంటా అన్నాడు. ఏం బోధించి ఈరోజు వర్తమానం? ఏలియాకి భోజనం పెట్టు గురించి బోధించాను. వాట్ ద మెసేజ్ యు ప్రీచ్ టుడే? మీల్ ఆఫరింగ్ టు ఎలైజా. ఎక్కడి నుంచి కాకులు ఏలియా కొరకు వండిన చేప ముక్కలు తెచ్చినాయి? వండిన రొట్టె ముక్కలు, కాల్చే చేప ముక్కలు తెచ్చినాయి. 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదంటున్నావు. వర్షం లేకపోతే చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వర్షం లేకపోతే గోధుమలు ఎక్కడి నుంచి పండినాయి? వర్షం లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పైగా వండిన కాల్చిన అంటున్నావు. You said the ravens brought that cooked bread and fried fish. How can they bring it without any rain for 3.5 years? Praise the Lord. ఆయన ఒక మాట అన్నాడు. See, I'll tell you one thing. The one who ate for 3.5 years never doubted it.
3.5 సంవత్సరాలు ఎవరైతే ఉదయం సాయంత్రము వండిన చేప, వండిన రొట్టె, కాల్చిన చేప తిన్నాడో ఆయనకే సందేహం లేదు. The one that I preached, I never doubted it. బోధించి నేను దాన్ని సందేహించాల. The one who heard it, they never doubted it. దాన్ని విన్నవారు ఎవరో వారు సందేహించాల. నీకెందుకు వచ్చింది సందేహం అని నేను ఒక మాట చెప్పాడు. అయ్యా ఒక మాట చెప్పు, నల్లని గేదె పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఎలాగేస్తో చెప్తావా? ఏంటది? The black cow eat green grass, gives white milk. How can it happen? నల్లని గేదె పచ్చని గడ్డి తెల్లని పాలు ఎలాగ సాధ్యం? తెలియదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నాకు తెలుసు నీకు చెప్పను. That's how Holy Spirit will come to the church and heal the people. I don't know how it will come, but it will come. That I know. సంఘములకి పరిశుద్ధాత్ముడు అలాగే వస్తాడు, వచ్చి ఆయన బిడ్డల్ని దర్శిస్తాడు, వాళ్ళని సంధిస్తాడు, స్వస్థపరుస్తాడు, కార్యములు చేస్తాడు. ఆయన ఎలాగొస్తాడో నాకు తెలియదు, ఆయన వచ్చి కార్యం చేస్తాడు నాకు తెలుసు. ఏలియాకు వచ్చి భోజనం పెట్టి ఆ సంగతి నాకు తెలుసు. అలాగే ధైర్యము ఆయన బిడ్డల్లోకి వస్తుంది. ఎలాగొస్తో తెలియదు, ఆయన ధైర్యాన్ని పంపిస్తాడు, ఆయన విశ్వాసం పంపిస్తాడు. అది ఎలాగొస్తో నాకు తెలియదు, బట్ ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ కమ్. అది ఎలాగొస్తో నాకు తెలియదు, వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆయన బిడ్డలకి దేవుడు ధైర్యం ఇస్తాడు. See, when there was situation in the life of Shadrach, Meshach and Abednego, they need courage. See, God sent courage before he came to them. దేవుడు వారి జీవితంలోకి రావటానికన్నా ముందు, దేవుడు తనను తాను వారికి చూపించుకోవడానికన్నా ముందు వారికి దేవుడు విశ్వాసంతో పాటు ధైర్యం పంపించున్నాడు. ఏదైతే అంటున్నా, ఆయన రాకడి కన్నా ముందు సంఘానికి విశ్వాసంతో పాటు ధైర్యం కావాలా, ఎత్తబడి విశ్వాసం కావాలా. ఆయనకన్నా ముందు ఆయన అవన్నీ పంపిస్తున్నాడు. ఇప్పుడు పౌలు కైసరి కన్నా ముందు నిలబడాలి, చనిపోతే సిచ్యువేషన్ వచ్చినది. ఇప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి పౌలుకి. ఇప్పుడు పౌలు ఏం చేయాలంటే, ఈ ధైర్యం పౌలు కోసం కాదండి, పౌలుతో పాటు వాళ్ళందరి కోసం. ఏమా, ఇప్పుడు ఒకవేళ నీ కుటుంబం కూడా అలాగే మునిగిపోయి ఓడలో ఉంటే, నీ బంధువులు స్నేహితులు అలా మునిగిపోయి ఓడ వంటి జీవితం గడుపుతూ ఉంటే, దేవుడు నిన్ను అక్కడ ఎందుకు పెట్టాడు తెలుసా? ఎందుకు పెట్టాడు? వారికి ధైర్యం ఇవ్వాలా. ఎందుకు ధైర్యం ఇవ్వాలంటే దేవునికి ఇచ్చున్నాడు కాబట్టి. నువ్వు పొందుకున్న ధైర్యము ఇతరులకి ధైర్యం అవ్వాలా, నువ్వు పొందుకున్న వాక్యం ఇతరులకి బలం అవ్వాలా, నీవు కలిగి ఉన్న విశ్వాసము ఇతరులకి పంచేదిగా ఉండాలా. వాళ్ళకున్న స్థితిలోంచి పైకి ఎత్తటానికి దేవునికి ముందే ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ సైనికులు, కానీ పౌలు ఒక ఖైదీ. ఇప్పుడు ఖైదీ లోపల దేవుడు విశ్వాసం పెట్టాడు, ఖైదీ లోపల దేవుడు ధైర్యం పెట్టాడు, ఖైదీ లోపల దేవుడు దర్శనం ఇచ్చాడు, ఖైదీకి ఒక వర్తమానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఖైదీ ఏం చేయాలి? బయటకు వచ్చి పని చేయాలి. అప్పుడు దానికి ఏమీ కాదు. దే వర్ రెడీ టు డై. వారు చచ్చిపోవడానికి రెడీ అయిపోయారు. కాంట్ సీ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాటర్. అన్నిటికన్నా అత్యంత భయంకరమైంది అది. చీకటి కన్నా భయంకరమైందండి. మీ నీళ్ల మధ్యలోకి వెళ్ళి నుంచున్నాక మీ చుట్టుపక్కల ఎవడు కనబడకుండా ఒక్కడే మీరుంటే నిజంగా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. ఆ భయం మామూలుగా ఉండదు. మీరు ఎత్తైన బిల్డింగ్ మీద వెళ్ళండి, మీ చేతులతో పట్టుకోవడానికి కూడా చుట్టుపక్కల ఏమీ లేదు, కింద చూడండి, చెప్పండి ఏమవుతుంది? భయం ఏముంది? అంత ఎత్తు వెళ్ళాక ఇక అక్కడి నుంచి కిందకి రావడం ఎందుకు ఇంకా? అయితే మీ కన్నులతో మీరు చూసేవన్నీ నిజాలు కాదు. దేవుడు ఒక విశ్వాసులకు దేవుడు ఇచ్చింది అదే. డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్. వారు ఎక్కడికి వెళ్తామో తెలియదు. దే హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ టు సీ ద ల్యాండ్ అగైన్. వారి జీవితంలో ఏ ఒక్కడికి కూడా మళ్ళా నేలని భూమిని చూస్తామని ఆశలు పోయినాయి. అంటే వారి స్థితి ఎలా ఉన్నది మానసికంగా? కొన్నిసార్లు మన కుటుంబంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు అనుకుంటాం, ఇక మన జీవితంలో ఆ రాత లేదు. ఏంటది? దేవుడు అది రాసిపెట్ల, మనకి మనమే నేర్చుకుంటాం, పుస్తకాలు రాసేస్తాం, కవితలు కూడా రాస్తారు కొద్దిమంది శ్రమంలోకి వచ్చాక, చాలా అని రాస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు భోజనం చేయమనండి, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? జనవరి 1 వచ్చింది, కొత్త బట్టలు కొనుక్కో. కొత్త బట్టలు వేసుకుంటే ఏంటి, పాత బట్టలు వేస్తే
ఏంటిదంతా భ్రమ, ఇట్స్ ఇల్యూజన్, వాళ్ళు మనకున్న విశ్వాసం పోగొడతారు. అంటే నీకు వచ్చిన బాధలు ఏం చేస్తాయి? నిన్ను కృంగతీస్తాయి. నువ్వు విశ్వాసం దేవుడి వైపు కలిగి ఉంటే బాధలు నిన్ను కృంగదెక్కివు, నిన్ను మరింత పదునెక్కిస్తాయి. మీకు ఒక చిన్న కథ చెప్తాను, చాలా చిన్న కథ, 2 లైన్ల కథ చెప్తా. కరెక్ట్గా కూడా ఉంది. ఆయన వీలైతే కొద్దిగా నాకు పెన్సిల్ ఇప్పిస్తారు. అది అయ్యా నీ పర్మిషన్ ఇవ్వాలి. ఈ పెన్సిల్ రాయాలంటే ఏం చేయాలి? అర్థమైందా మీకు ఏమన్నా? ఇది రాయాలంటే ఏం చేయాలా? చెక్కాలా? ఉందా షార్ప్నర్ నీ దగ్గర? షార్ప్నర్ అంటే అర్థం ఏంటి? అసలు ఎంతకీ పెన్సిల్ తయారు చేసింది దేనికి? అవునా? ఇది చెక్కకుండా ఇలా ఎంతకాలం ఉంచా దీని పేరు పెన్సిలే. దీనివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ఈ పెన్సిల్ తయారు చేసి ఇది కూడా తయారు చేశాడు, తెలుసా మీకు? ఈ పెన్సిల్ తయారు చేసాడు, షార్ప్నర్ కూడా తయారు చేశాడు. అవునా? మళ్ళీ భూమి మీద పంపించినోడే నిన్ను చెక్కడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాడు. ఇప్పుడు ఈ పెన్సిల్ ఏం చేయాలంటే అది రాసేవాడి చేతుల్లోకి పోవాలి. అలంకరించుకునేవాడి చేతుల్లోకి పోతే ప్రయోజనం ఏమీ లేదు. నిజమేనా? ఇప్పుడు ఈ పెన్సిల్ దేని కొరకు? రాయాలంటే ఏం చేయాలి? ఇది మొట్టమొదటి అక్షరం రాయాలంటేనే చెక్కాల. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి అక్షరం రాయాలంటేనే. ఇప్పుడు మన సంగతి ఏంటి? నువ్వు దేవుళ్ళో వాడబడాలంటే నువ్వు వచ్చింది దేనికి? వాడబట్టడానికేనా? ఇప్పుడు వాడబడాలంటే చెక్కబడాలి. ఇప్పుడు చెక్కబట్టడానికి భయపడితే, కష్టాలకి భయపడితే, శ్రమలకి భయపడితే, శోధనలకు భయపడితే, ఆర్థిక పరిస్థితులకు భయపడితే, వ్యాధులకి భయపడితే నీ జీవితంలో ఎలాగా? అవన్నీ నిన్ను చెక్కటానికి దేవుడు పంపించినవి. అవన్నీ వచ్చినప్పుడు నువ్వు ఇంకా బలపడాలా. ఇవి వచ్చింది ఒక ఉద్దేశం కొరకు, నన్ను చెక్కటానికి, నేను దేవుళ్ళో బలపడటానికి, నా విశ్వాసము పరీక్షించబడటానికి. ఆల్ ద టెస్ట్ కేమ్ టు టెస్ట్ యూ. అన్ని పరీక్షలు నిన్ను పరీక్షించబడటానికి వచ్చినాయి. టు ఇంక్రీజ్ ఫెయిత్ ఆఫ్ యువర్, నీకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడు వీటిని అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు నాకు కష్టం వచ్చిందని బాధపడనా? సంతోషపడనా? యాకోబు పత్రిక మాట అన్నది, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఏమానందము? మహా ఆనందమని ఎంచుకోనండి. కష్టాలు పడితే ఏం చేయాలంట? శ్రమలు వస్తే ఏం చేయాలా? ఎంతమంది ఎంచుకుంటారు? నిజంగా చేయొద్దండి. మాకు వస్తే మేము ఇలాగ ఎంచుకున్నామని వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు అన్నాం కానీ మనం మాట వరుసకి, నిజమేనా? ధైర్యం సరిపోవట్లేదా మనకి? అయితే నేను అంటున్నా, ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఆ సమస్య వచ్చినప్పుడు నిలబడు చాలు. ఆ సమస్య వచ్చి నువ్వు తట్టుకోగల శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. అది పౌలుకు మాత్రమే కాదు, యోబుకు మాత్రమే కాదు, పేతురుకి మాత్రమే కాదు, ఆయనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. He has given that kind of a courage in you. It was not given only to Paul and Job and Peter in the Bible. Those who are in the mind of Christ, all those who have this kind of faith and courage. దేవుడు ఒక ఆలోచనలో జగత్ పునాది కన్నా ముందుగా ఎవరైతే ఉన్నారో వారందరిలో అదే విశ్వాసం దేవుడిచ్చాడు, అదే బలము దేవుడిచ్చాడు, అదే ధైర్యము దేవుడిచ్చున్నాడు. ఆ ధైర్యము నీవు కలిగి ఉన్న దేనికంటే, ఎటువంటి పరిస్థితినైనా నేను నా బలముతో ఎదుర్కోలేను, కానీ నీ యొక్క శక్తితో, నీ యొక్క జ్ఞానముతో, నీ యొక్క కృప చేత ఎదుర్కోగలను. నువ్వు నిలబడతావు. నువ్వు అలాగే నిలబడితే నిన్ను బట్టి దేవుడు అజ్ఞానులకి, మూర్ఖులకి బయలుపరుచుకుంటాడు. శత్రుకి మేషకి అబేద్నెగోల్ని మంటలో దోసిన తర్వాత దేవుడు ఎవరికి కనిపించాడు? రాజుగారికి, మంత్రి గారికి కనిపించారు. వాళ్ళిద్దరు అవిశ్వాసులు, విశ్వాసులను చంపబోయే అంత అవిశ్వాసులు. వాళ్ళకి దేవుడు ఎవడో కనిపించుకున్నాడు. వీళ్ళ ముగ్గురిని బట్టి ఆ దేశం మొత్తం దేవుడు నమ్మేలాగా చేశారు. అంటే ముగ్గురు ధైర్యం కలిగి ఉంటే ఒక దేశం మొత్తం మారిందే. ఇక్కడ పౌలు ఒక్కడు ధైర్యం కలిగి ఉంటే ఒక ద్వీపం మొత్తము దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. మరి ఈరోజు ఇక్కడున్న ఎంతమంది మనము ధైర్యం కలిగి ఉంటే గుంటూరు ఏమవ్వాలా? పిడుగురాళ్ళు ఏమవ్వాలా? సత్యనపల్లి ఏమవ్వాలా? విజయవాడ ఏమవ్వాలా? మారాలా లేదా? ఉన్నామా ధైర్యంగా అంటున్నా. అండ్ 14 days and nights, నో మూన్, నో స్టార్స్, నథింగ్. నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, రాత్రి లేదు,
పగలు లేదు. ద లిటిల్ బోట్ టాస్ అబౌట్ ఇన్ ద వాటర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ చిన్న పడవ, పెద్దది కాదు చిన్నది, వాళ్ళు వెళ్తున్నది ఎగిరెగిరి పడుతుంది. అండ్ పౌల్ సెడ్, వెల్ ఐ గెస్ ఆల్ హోప్స్ గాన్. నాకు అర్థమైంది, ఆశలన్నీ పోయినాయి. ప్రైజ్ ద లార్డ్. See, I'll tell you. ఇప్పుడు పౌలు వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నాడు. బట్ స్టాండింగ్ డౌన్ ఇన్ ద గ్యాలరీ దట్ నైట్ ప్రేయింగ్, a vision came before him. ఆ రాత్రి ఆయన ఎక్కడైతే బంధించబడ్డాడో అక్కడి నుంచి బయటకు చూస్తా ఆశలన్నీ పోయిన తర్వాత ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు పౌలుకు ఒక దర్శనం వచ్చింది. He saw the angel of the Lord come. దేవుని యొక్క దూత రావడం చూస్తాడు. And said, don't fear Paul. పౌలా భయపడద్దు. For you are going to be brought before Caesar. నువ్వు కైజర్ ముందు తీసుకెళ్ళి నిలబెట్టబడవలసి ఉన్నావు. ఈ మాట సరిపోద్దా? నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. పరలోక రాజ్యంలో దేవుని ఎదుట మనం నిలబెట్టబడవలసి ఉన్నాం, ఆయనతో నిలబడవలసి ఉన్నాం. ఇప్పుడు ఇదే మాటగా మనం నమ్మితే బైబిల్ రాసింది. ఇప్పుడు దేనికి భయపడతాం? దట్స్ రైట్. ఇన్ ఆల్ దీస్ దట్ సేల్ విత్ యూ ఇస్ గివెన్ టు యూ. ఇప్పుడు దేవుడు ఒక దూత చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎంత ఆశ్చర్యం ఇది. ఇప్పుడు పౌల్ని వాళ్ళు బంధించారు. అయితే దూత అంటున్నాడు, పౌలు ఇప్పుడు వీళ్ళందరూ నీకు అప్పగించాను. ఇప్పుడు ఎవరికి బందీ? పౌలుకి దర్శనం వచ్చింది. ఇప్పుడు దూత అన్నాడు, పౌలా నీకు వీళ్ళందరిని అప్పగించాను, వీళ్ళకి ధైర్యం ఇవ్వు. ప్రైజ్ ద లార్డ్. He's given you, so therefore you be a good courage. ఇప్పుడు నువ్వు ధైర్యం కలిగి పోయి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వు. ఇప్పుడు దాకా ఈ నాకు కూడా ఆశలన్నీ పోయింది అనుకున్న ఆయన దగ్గరికి దూత రాగానే ఒక్క మాట మాట్లాడగానే ధైర్యం వచ్చిందా లేదా? యెహోషువ కూడా ఈ గోడ ఎలా దాటాలా, నా వల్ల వద్దా లేదా అని ఎరుకో ముందు ఆలోచన చేస్తున్నాడు. మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడు. అది యెహోషువ ఎన్నుకోబడిన వ్యక్తి కదా. యెహోషువకి ధైర్యం ఇవ్వటానికి, జ్ఞానం ఇవ్వటానికి, దాటానికి ప్రణాళిక ఏంటో చెప్పడానికి దేవుడు తన దగ్గర మిఖాయిల్ని పంపించున్నాడు. మిఖాయిల్ వచ్చి రెడీగా ఉన్నాడు. మీరు గమనించండి, యెహోషువ నడుస్తున్నప్పుడు మిఖాయిలు చీకట్లో అక్కడ నిలబడి ఉంటే యెహోషువ అన్నాడు, నువ్వు మా పక్షం ఉన్నవాడివా, శత్రు పక్షం ఉన్నవాడు, ఒక అడుగు ముందుకై అనగానే మిఖాయిలు ముందుకేయగానే, నేను సైన్యములకు కదూ అధిపతగు యెహోవా దగ్గర నుంచి వచ్చాను అనగానే ఎమ్మట కింద పెట్టి మోకాల మీద కూర్చున్నాడు. అని అంటున్నాడు, యెహోషువ నీ సమస్య ఏంటో చెప్పు, దేవుడు మమ్మల్ని పంపించాడు. ఏం లేదే నా సమస్య, ఇది దాటాలని. అప్పుడు దాకా కత్తి చూసాని కత్తి రావులు పెట్టాడు మిఖాయిలు. కత్తి అవసరం లేదు నీకు, పో. ఏం చెయ్యాలా? మీ నోటితో కేకలు పెడితే ఇది కూలిపోద్ది అన్నాడు. ఏంటది? ఎరికో గోడలు, the walls of Jericho will fall down by your shouts. You don't need to use any weapon. నువ్వు ఏ ఆయుధము వాడాల్సిన పని లేదు. ఈ ఉదయం మీ అందరికి అదే మాట చెప్తా ఉన్నా. నీ జీవితంలో చాలా సమస్యలకి నువ్వు ఆయుధాలు వాడక్కర్లా, నీ నోరు వాడితే చాలు. You can use your mouth to control all the situations in your life by praying the word of God. దేవుడు యొక్క వాక్యాన్ని ప్రార్థించడం చేత, ధ్యానం చేయడం చేత, నీ జీవితాన్ని సరి చేసుకోవడం చేత, నీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పుకొని చేత, సంపూర్ణ బలముతో, విశ్వాసంతో, ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడిని వెంబడించినప్పుడు నీకున్న అనేకమైన సమస్యలను నువ్వు వ్యక్తిగతంగా దాటగలవు. నువ్వు ఆయుధాలు వాడక్కర్లా. మన జ్ఞానం, మన తెలివితేటలు. చెస్ తెలుసు ఆట మీకు? చదరంగం అంటాం. అట్లా వేస్తాం మన జీవితంలో కొన్ని ప్లాన్లు. అలా ప్లాన్లు వేసేవాడు అందరూ అట్టర్ ఫ్లాప్ అవుతారు. చదరంగం ఆట అది, ఇది జీవితం. నువ్వు జీవితంలో ఎత్తులు పై ఎత్తులు వేయొద్దు, దేవుడికి లోబడి వెళ్ళిపోసా. మనం ఏం చేస్తాం? వాళ్ళు ఎట్ట చేస్తారు కదా, మనము ఇట్ట చేద్దాం. దానికి అదే ఇరుగుడు, ఒక్కొక్కటికి అది సంగతి. కానీ ప్రార్థన వచ్చేది నోట్లో నుంచి అది. వాళ్ళు ఏమైనా చేయని, మనం మాత్రం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఏది గెలవాలి? మరి ప్రార్థిస్తే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ వెన్ యూ ప్రే, వెన్ యూ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాట్ బై యువర్ విజ్డమ్, నాట్ బై యువర్ నాలెడ్జ్, నాట్ బై యువర్ ఫెయిత్, నాట్ బై యువర్ స్ట్రెంగ్త్, నాట్ బై యువర్ ఎనీ ఆఫ్ థింగ్స్. నీలో ఉన్న మరే శక్తిని బట్టి కాదు, నీకున్న బలం బట్టి కాదు, నీకున్న జ్ఞానం బట్టి కాదు, దేని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు నామమును బట్టి.
ఆయనకి ఇచ్చిన ప్రార్థన బట్టి. ఇప్పుడు పౌలు ఇంత పరిస్థితుల్లో కూడా ఎవరు నమ్మారంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన దూత చెప్పిన మాట నమ్మున్నాడు, బలం పొందుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దట్స్ రైట్. సో దేర్ఫోర్ యు బీ ఆఫ్ ఎ గుడ్ కరేజ్. కాబట్టి నువ్వు ధైర్యం కలిగి వెళ్ళు. ఇప్పుడు పౌలు ధైర్యం కలిగి వెళ్ళి ఏం చేయాలి? పౌలు ధైర్యం పొందుకున్నాడు, ఈ ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వర్తమానం విన్నాక మీరు ధైర్యం పొందుకుంటే ఈ ధైర్యం మీరు బలం లేనోళ్ళకి ఇవ్వాలి, ధైర్యం లేనోళ్ళకి ఇవ్వాలి. మీరు దీన్ని ఎప్పటికీ కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ ఆల్ ద లైఫ్. అయితే మనం విశ్వాసం ఎప్పుడు కలిగి ఉంటాం? సండే. బలం ఎప్పుడు కలిగి ఉంటాం? సండే. శక్తి ఎప్పుడు కలిగి ఉంటాం? సండే. అన్ని ఆదివారం మనది. చికెన్ ఎప్పుడు తింటాం? మటన్ ఎప్పుడు తింటాం? పెద్ద ముక్క ఎప్పుడు? గోంగూర ఎప్పుడు? అన్ని ఆదివారం. సోమవారం శనివారం దాకా ఏం తిన్నాం, కాబట్టి మాకు బలం ఉండట్లేదు పాస్టర్ గారు. నేను చెప్పనా, నువ్వు తిండి ఏం తింటున్నావో శరీరానికి కాసేపు పక్కన పెట్టి నీ ఆత్మకి రోజు ఆహారం ఇస్తున్నావా? ఆర్ యు గివింగ్ ఫుడ్ టు యువర్ స్పిరిట్ ఎవ్రీ డే? I don't mind whether you are giving food to your body or not, but I mind when you are giving food to your body, I mean spirit. నువ్వు శరీరానికి ఏమి ఇస్తావు నాకు అనవసరం, నాకు అవసరమైంది ఒకటి, నువ్వు ఆత్మకి ఆహారం పెడుతున్నావా? నువ్వు ఆత్మకి కానీ ఆహారం పెట్టేటైతే నీ ఆత్మ ఎన్నడూ బలహీనపడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ ఆత్మ బలహీనపడదు. నీ ఆత్మ ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రార్థించిన ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థించే ప్రతిసారి విశ్వాసం పొందుకుంటావు, ప్రార్థించే ప్రతిసారి ధైర్యం పొందుకుంటావు. నీకు వచ్చిన ధైర్యాన్ని నువ్వు ఇతరులకు పంచగలవు. వాక్యంలోంచి నువ్వు కలిగి ఉన్న విశ్వాసము, వాక్యంలోంచి నువ్వు పొందుకున్న జ్ఞానముని అవతల వాడు బలహీనంగా ఉన్నప్పుడు వాడికి నువ్వు మాటలు చెప్పి ఆ మాటలతో ధైర్యం కలగ చేయగలవు. ఆ శక్తిని దేవుడు నీ లోపల పెట్టున్నాడు. ప్రార్థించిన ప్రతి ఒక్కరూ ఈ పని చేయగలరు. విశ్వాసం పొందుకున్న ప్రతి ఒక్కరూ ఈ పని చేయగలరు. ధైర్యం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పని చేయగలరు. ఆ పని చేయటానికే దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. ధైర్యం కలిగి ఉందాం, మరి విశ్వాసం కలిగి ఉందామా, బలం కలిగి ఉందామా? ఎప్పటి వరకు? until the last breath you should have the courage of God. Until the last breath you have faith in the God. నీ చివరి శ్వాస తీసుకునేంత వరకు నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నీ చివరి శ్వాస తీసుకునేంత వరకు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె అనబడతావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.